ఈ హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో ఎవరైతే జిహెచ్ఎంసీని బేస్ చేసుకొని జిహెచ్ఎంసీ పనితనంపై గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియల్గా ఫస్ట్ టైం కౌన్సిల్లోకి వచ్చారు. ఈరోజు వాళ్ళకి అర్థమవుతుంది ఈ జిహెచ్ఎంసీ నుంచే మేము గెలిచినాం అనేది ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి సరే కేటీఆర్ గారు చెప్పిర్రా, వాళ్ళకు కేసీఆర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిరా ఏమో, కానీ ఫస్ట్ టైం కౌన్సిల్లోకి వచ్చి ఈ కౌన్సిల్ ఇక్కడ ఉన్నందుకే మేము గెలిచినామనే నమ్మకంతో ఇక్కడికి వచ్చినందుకు ముందుగా వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ, ఇప్పటికైనా మీకు ప్రజా సమస్యలు ఇక్కడనే నెరవేరుతాయి, ప్రజా సమస్యలు ఉంటే ఇక్కడికి రావాలి అనే ఆలోచనతో వచ్చినందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా మేము వెల్కమ్ చేస్తూ, వాళ్ళు సగంలో వెళ్ళిపోయినారు. సరే వాట్ ఎవర్ జరిగిపోయింది. కానీ ఒకటి మాత్రం చాలా దురదృష్టకరం, ఈరోజు కౌన్సిల్ మంచిగా నడవలేదు. బేసికల్గా టీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది మేము ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. దురదృష్టకరం ఏంటంటే 5 నిమిషాలు వీళ్ళు కొట్లాడతారు, 5 నిమిషాలు వాళ్ళు కొట్లాడతారు. అసలు మేము పొద్దున్నుంచి మేయర్ గారు ఏం చెప్తున్నారు, ప్రజా సమస్యలు చర్చకు రానియండి, ప్రజా సమస్యలు చర్చకు రాండి, మాన్సూన్. ఇప్పుడు ఈరోజు అమ్రపాలి గారు మన కమిషనర్గా వచ్చిండ్రు, జోనల్ కమిషనర్స్ అందరికి వచ్చిండ్రు కొత్త. మినిమంగా వాళ్ళు ఏం చెప్తుర్రు, వాళ్ళ ప్రజెంటేషన్ ఏంది, రానున్న మాన్సూన్కి ఏ విధంగా మనం మాన్సూన్ ఎదుర్కోవాలి, చెట్లు కూలిపోతున్నాయి ఒక్కొక్క దగ్గర పాతగైన చెట్లు, దాని కూడా ఈవీఎం కొత్త డైరెక్టర్ గారు వచ్చిండ్రు. వీళ్ళందరూ వచ్చినప్పుడు మినిమం మన ప్రజా సమస్యలు ఎట్లా వాళ్ళకి చెప్పాలనేది ఆలోచన లేకుండా కొట్లాడుకోవడమే. పబ్లిక్కి కొట్లాడుకోవడం ఏమవసరం అండి, కొట్లాడక బయట వీధుల్లో కొట్లాడదాం కదా, ఈడేం కొట్లాడేది ఉంది. నిజంగా చెప్తున్నా కదా, వీడికి వస్తున్నందుకు ఒకసారి బాధ అవుతుంది. ఇంత ప్రజాధనం పెట్టి ఇంత పెద్ద కౌన్సిల్ నడుపుకుంటా ప్రజల ట్యాక్సెస్తో నడుపుతున్న ఈ కౌన్సిల్ మీరు ఇద్దరు బోత్ ద పార్టీస్, అది బీజేపీ ఉండొచ్చు బీఆర్ఎస్ ఉండొచ్చు, బోత్ ద పార్టీస్ కలిసి కౌన్సిల్ని నడవకుండా చేస్తున్నారు. ప్రతిసారి జరుగుతుంది. ఇప్పుడే లోపల మేడం గారికి చెప్పినాం, స్టాండింగ్ కౌన్సిల్లో గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి చాలా దురదృష్టకరం ఏది ఉన్నా ప్రజా సమస్యలు చర్చకు రావాలి, రానియకుండా అందరు నోరు నొక్కి పెడుతున్నారు. అరే ఆఫీసర్లు వచ్చారు, మాలాంటికి ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాన్సూన్ ఉన్నాయి, మాన్సూన్తో పాటు ఎన్నో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చర్చకు రానియకుండా రాజకీయాలకే పరిమితం అయిపోయి రాజకీయాలు చేస్తూనే ఉన్నారు కదా రోడ్ల మీద పొద్దున్నేసి రాత్రి వరకు. రాజకీయాలు పక్కన పెట్టి రాజకీయాలు చేసుకోండి. పొద్దున్న లేస్తే ఏ దాని మీద కూడా ప్రొటెస్ట్ ఒక్క దానికి కూడా ఓ సరైన నిర్ణయంతో నిజంగా మాకు సిగ్గుచేట అనిపిస్తుంది వీళ్ళెంబడి పనిచేయాలంటే. బోధ పార్టీస్ చెప్తున్నాను నేను, ఇది ఆక్రోశం అనుకోవచ్చు, బాధ అనుకోవచ్చు, ఏదనుకో, ఏంది రాజకీయమా? పొద్దున్న లేస్తే రాజకీయాలే. అంటే నల్ల బట్టలు వేసుకొస్తారు, ఏదో ప్రొటెస్ట్ చేస్తుంటారు. దేనికోసం ఇవన్నీ, దేనికి ప్రొటెస్ట్ చేస్తారు ఇవన్నీ? అరే అడుగుర్రి, అడిగేది లేదు, ఒక్కరోజు ఎప్పుడు వచ్చి మాట్లాడేది లేదు. అంటే ప్రొటెస్టులు. ఏది ఏమైనా దురదృష్టకరమైన డే ఈరోజు, ఒక బ్లాక్ డేగా నేను పరిగణిస్తున్నాను. థ్యాంక్ యూ.